హేమమాలిని అండ్ ఈ రోజు హెచ్టీవీలో ఫిల్మ్ అప్డేట్స్ ఏంటి అంటే గనక ఈ రోజు అటు నార్త్లో చూసుకున్నా ఇటు సౌత్లో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా సరే ఒకటే పేరు ఈవినింగ్ అయ్యేసరికి వినిపించే పేరు ఏంటంటే దేవరా ట్రైలర్ చూసావా నువ్వు చూసావా అని చెప్పి చాలా మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఫీల్ అయిపోతున్నారు అండ్ నేనైతే ఇప్పుడే చూడడం జరిగింది అండ్ చూసుకుంటే మాత్రం దేవరా నిజంగానే మన వాళ్ళు అంచనాలు పెంచేస్తున్నారు, హైప్ పెంచేస్తున్నారు అని మనం అనుకుంటూ ఉన్నాం. ఏంటి ఫస్ట్ సింగిల్కి లైక్ పోస్టర్లకి, సెకండ్ సింగిల్కి అరే ఈ హైప్ ఏంట్రా, హైప్ ఇచ్చి చంపేస్తారా అని అనుకున్నాం కదా. సో అలాగే ట్రైలర్ అయితే వచ్చేసింది, చాలా చాలా బాగుందండి. 2.5 నిమిషాలు ఎంతో టైమింగ్ ఉంది, బట్ చూపించిన విధానం అయితే చాలా చాలా బాగుంది. ప్రకాష్ రాజ్ గారి వాయిస్ ఓవర్తో అయితే స్టార్ట్ అవుతుంది ట్రైలర్ అంతా కూడా. సో ఒక ఊరు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి భయం అన్నదే ఎరగదు, వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, దూసుకెళ్ళిపోతూ ఉంటారు అంటారు. కానీ ఒక్కరోజు ఒకటి వల్ల వాళ్ళకి భయం అంటే ఏంటో తెలిసి వచ్చింది అంటారు. అప్పుడు మన పెద్ద ఎన్టీఆర్ని రివీల్ చేస్తారనమాట. ఎన్టీఆర్ గెటప్ అయితే చాలా చాలా బాగుంది ఇందులో. అండ్ మనందరికీ తెలిసిందో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో ఉన్నారని, కొడుకు తండ్రి ఇద్దరు తండ్రి కొడుకుల క్యారెక్టర్ మొత్తం ఆయనది అనమాట. సో జాన్వి కూడా చాలా బాగుందండి, పల్లెటూరు అమ్మాయిలాగా మత్స్యకారుల చుట్టూ తిరగొచ్చేమో ఈ స్టోరీ కూడా, ఎందుకంటే సముద్రం చుట్టూ ఉంది కాబట్టి ఇలాగే ఉంటుంది అనుకోవచ్చు. రాబరీ చుట్టూ కూడా తిరుగుద్దని అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత. అంటే నేను మేబీ కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయిందండి. కొరటాల శివ గారి నుంచి ఇలా కంబ్యాక్ మూవీ లాగా అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. మరి చూడాలి సినిమా లైక్ రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అని. బట్ ఈ రోజు మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా మాస్ జాతర, అలాగే ఇంకొక పక్కన వినాయకుడిని నిమజ్జనం చేసే హడావిడిలో కూడా ఉంటుంటారు. ఇవన్నీ కలిపి వినాయకుడి నిమజ్జనం ముందు అదిరిపోయి స్టెప్లు వేసేస్తారు ఈ ట్రైలర్ చూసేసి, అదైతే పక్కా అనమాట. సో మ్యూజిక్ అయితే అదిరిపోయిందండి, చాలా చాలా బాగుంది. ట్రైలర్ అయితే చాలా చాలా బాగుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ వేరియేషన్స్ అయితే చూపించేశారు. చిన్న ఎన్టీఆర్ అయితే భయపడిపోతూ ఉంటాడు, పెద్ద ఎన్టీఆర్ అయితే రెబలిస్టిక్గా దూసుకెళ్ళిపోతూ ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది, సముద్రం దగ్గరికి వెళ్ళిపోయి తిరిగి వచ్చాడా లేదా అన్నది చూడాలంటే మాత్రం సినిమా చూడాలి. ఫస్ట్ పార్ట్ కాస్త అంత పాజిటివ్ టాక్ వస్తే చాలండి, బొమ్మ బ్లాక్ బస్టర్ గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ట్రైలర్ మిస్ అయితే కనుక గో అండ్ వాచ్ ఇన్ యువర్ యూట్యూబ్స్. దేవరా ట్రైలర్ అయితే రెడీగా ఉంది. సో ఇది ఇవాల్టి వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హెచ్టీవీ. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని. బై బాయ్.